హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చేసాను. స్పోకెన్ ఇంగ్లీష్‌లో అంటే ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలి? ఇంగ్లీష్‌లో ఎలా చదవాలి? ఇంగ్లీష్‌లో ఎలా రాయాలి? ఇంగ్లీష్‌లో ఎలా వినాలి? మనకి ఏదైనా వినాలన్నా మనకు కావాల్సిన మొదటిది ఏందంటే మనకి ఆ వొకాబులరీ అనేది తెలిసుండాలి. వొకాబులరీ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పవచ్చు. సో, ఒక సమూహాల యొక్క పదాలు మనం ఏ విధంగా పలకాలి ఫస్ట్. పలకాలి అండ్ నెక్స్ట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రాయాలి. నెక్స్ట్ వినాలి. సో, మనం అట్లా ఆ విధంగా ఈ వొకాబులరీని గనక మనం మంచిగా పెట్టుకొనుంటే, మంచిగా మన గ్రిప్‌లో పెట్టుకొనుంటే, నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్‌ని మనం గ్రిప్‌లో పెట్టుకొనుంటే, ఫ్లూయెన్సీని ఉంటే, మనకి సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అనేది చాలా ఈజీగా వస్తుంది. సో, మెయిన్‌గా నేను చెప్పబోయే నా కాన్సెప్ట్స్‌లో ఈ వీడియోలో నేను చెప్పబోయే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ నాన్ ఇంగ్లీష్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్. ఎవరైతే నాన్ ఇంగ్లీష్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ప్రత్యేకంగా వాళ్ళ కోసమే కనీసం ఒక్కళ్ళకైనా నేను చెప్పే ఈ వీడియోస్ అర్థమవుతాయని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాననమాట. సో, వీడియోలోకి ఎంటర్ అయిపోయే ముందు ఒక సెంటెన్స్ ఇక్కడ రాసుంది అండ్ వాటి యొక్క ఆహ్, స్ట్రక్చర్ నేను ఇక్కడ రాస్తున్నాను. సో, అతను నాతో శత్రుత్వాన్ని పెట్టుకున్నాడు లేదా కొనసాగిస్తున్నాడు. పెంచుకున్నాడు అయినా కూడా అనొచ్చనమాట ఈ సెంటెన్సెస్‌లో. సో, ఇక్కడేంటి అతను నాతో శత్రుత్వాన్ని పెట్టుకున్నాడు, పెంచుకున్నాడు లేదా కొనసాగిస్తున్నాడు అని కూడా రాయొచ్చు. సో, మనం ముఖ్యంగా ఈ సెంటెన్స్‌లో మనం ఉపయోగించాల్సింది ఏందంటే, ముఖ్యమైనటువంటి స్ట్రక్చర్ చెప్తా. సింపుల్ స్ట్రక్చర్. ఇదిగోండి. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్. ఈ మూడే చాలా కీలకమైన పాత్రని పోషిస్తాయి సెంటెన్సెస్‌లో. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఏంటి అంటే కర్త, కర్మ మరియు క్రియ వస్తుంది. కర్త, కర్మ, క్రియ వస్తుంది. కర్త, కర్మ మరియు క్రియ వస్తుంది. సో, ఇక్కడ అతను. కర్మ ఏంటి పెట్టుకున్నాడు. క్రియ ఏంటి నాతో శత్రుత్వాన్ని పెట్టుకున్నాడు. ఓకేనా? హీ ఈజ్ హోల్డింగ్ ఎనిమిటీ విత్ మీ. నాతోటి శత్రుత్వాన్ని పెట్టుకున్నాడు. సో, ఇక్కడ శత్రుత్వం అనే మాట ఏంటి? శత్రుత్వం అంటే ఏంటి? అంటే మన భాషలో శత్రువు అంటే ఏంటి? ఎనిమి. ఓకే. ఎనిమి. శత్రువులు అంటే ఇప్పుడు ఏకవచనం మరియు బహువచనంలో చెప్తా. ఏకవచనంలో ఎనిమి అంటే శత్రువు. బహువచనంలో అంటే ఇన్ సింగులర్ ఫామ్‌లో వచ్చేసి ఎనిమీ అవుతుంది. ప్లూరల్ ఫామ్‌లో వచ్చేసి అంటే బహువచనంలో వచ్చేసి శత్రువులు అని ఫామ్ అవుతుంది. సో, అది కాకుండా మనం శత్రుత్వాన్ని అంటే ఎనిమిటీని పెట్టుకున్నాడు తను. ఎనిమిటీని పెట్టుకున్నాడనమాట. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్. సో, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి హీ. ఓకే. వర్బ్ వచ్చేసి ఈజ్ హోల్డింగ్ ఎనిమిటీ విత్ మీ. ఇది వర్బ్ అనమాట. జాగ్రత్తగా గమనించాలి. ఇది వర్బ్. సబ్జెక్టు అండ్ నాతో పెట్టుకున్నాడు అనే దాన్ని ఆబ్జెక్ట్‌గా పరిగణిస్తవచ్చు. సో, ఇదనమాట. హీ ఈజ్ హోల్డింగ్ ఎనిమిది విత్ మీ. హోల్డింగ్ అంటే పెట్టుకున్నాడు, పెట్టుకునింది, పెంచుకున్నాడు, కొనసాగిస్తున్నాడు. ఇలాంటివన్నీ ఇట్లా వస్తాయన్నమాట. సో, కొన్ని కేసెస్‌లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ తెలుగులో ఏ విధంగా అయితే ఉంటాయో అవి ఇంగ్లీష్‌లో కూడా సేమ్ ఆ విధంగానే ఉంటాయి. కానీ కొన్ని కేసెస్‌లో వర్బ్ అనేది కాన్స్టాంట్‌గా, పర్మనెంట్‌గా చేంజ్ అయితే అవుతుంది. ఓకే. హీ ఈజ్ హోల్డింగ్ ఎనిమిటీ విత్ మీ. నాతో శత్రుత్వాన్ని పెంచుకోవాలి అని అనుకున్నాడు. పెట్టుకున్నాడు. సో, దట్ ఈజ్ అనమాట. అంటే ఇక్కడ సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ అనేది
వీటిలో చేంజ్ అవ్వాలి తెలుగులో. అండ్ ఇంగ్లీష్‌లో కూడా సేమ్ అలాగే ఉంది. కానీ ఇంగ్లీష్‌లో ఏందంటే వర్బ్ అనేది ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. తెలుగులో వర్బ్ అనేది ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. సో, సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేది తెలుగుకి, ఇంగ్లీష్‌కి డిఫరెన్సెస్ అనేది ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ మనం వాడే ముఖ్యమైనటువంటివి ఏందంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఈ స్ట్రక్చర్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం. కానీ వర్బ్ వచ్చేసి ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి వర్బ్‌లోకి వెళ్ళిపోతుంది. తెలుగుకి, ఇంగ్లీష్‌కి ఉన్నటువంటి సెంటెన్స్ ఫార్మేషన్‌లో ఆ డిఫరెన్సెస్‌ని మనం ఫైండ్ ఔట్ చేయగలిగితే వీ కెన్ స్పీక్ అండ్ వీ కెన్ టాక్ వెరీ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. ఓకే. ఈ వీడియోని నాన్ ఇంగ్లీష్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్‌కి దయచేసి షేర్ చేయండి. కనీసం ఒక్కళ్ళైనా నా వీడియోస్ విని చేంజ్ అవ్వాలనేది నాకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. సో, ఓకే. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్‌గా సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఎలా చేంజ్ అవుతుంది, ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ సెంటెన్సెస్‌లో మీ ముందు మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసుకొనొస్తాను. Thank you for watching and please like, share and subscribe.